బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. 1,00,000 నేను పదే చెప్పాను కదా అధ్యక్ష, నేను దేనికి కట్టానని కూడా చెప్పాను. నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ కావాలంటే ఇది రికార్డులోకి రిజిస్టర్లోకి ప్రాపర్గా, ఎందుకంటే వాళ్ళు చెప్పి తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. 1,00,000 కోట్లు అప్పు చేశారని. అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము ప్రతి సందర్భంలో ఎఫ్ఆర్బిఎంలో దానికోసం కట్టిన 43,317 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీస్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులు వాటికి కట్టింది 20,479 కోట్లు, టోటల్గా 63,795 కోట్లు. అట్లాగే గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ పేరు మీద ఈ ప్రభుత్వం కట్టింది 41,118 కోట్లు. నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్ 13,450 కోట్లు. మొత్తంగా 1,18,364 కోట్లు మేము కట్టాము. ఇది లెక్కలతో సహా అక్కడ ఉంది, కంప్యూటర్లో కూడా ఉంది మహానుభావం అని చెప్తా ఉంటే మళ్ళీ పదే వేసి మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు తిన్నారు, తగలేశారంటే ఏడాధ్యక్ష ఇంతకంటే ఇంకేం చెప్పాము? మీలాగా ఇందాక చెప్పారు, ఇందాక కూడా అట్లా అబద్ధం చెప్పారు అధ్యక్ష. ఏదో ఆ భూమిని బదలాయించి ఏదో చేశారట. మీలాగా మేము వాళ్ళ భూములు గుంజుకోలేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరో పాపం కోట్లు వేసి భూములు గుంజుకొని పోతుంటే మాయ అంటుంటే మా ముఖ్యమంత్రి క్యాబినెట్ అంతా కూర్చొని అరే ఈ సమయంతో ఇంచ కూడా పోవటానికి వీల్లేదని కోర్టులో కొట్లాడి ఆ భూమిని తీసుకొచ్చి ఆ భూమి ద్వారా మళ్ళీ అమ్మకుండా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కే ఇచ్చి ఈ రాష్ట్రానికే ఉండాలి, ఈ ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రజలకే ఉండాలా అని అమ్మకుండా జాగ్రత్త చేసి పెడితే ఎవడో అన్యాక్రాంతం అవుతున్న భూమిని తీసుకొచ్చిన భూమిని అమ్మకుండా మళ్ళీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కే ఇచ్చారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంత చేసి ఈ ఆదాయం అంతా కూడా పోగేసి రాష్ట్ర ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉంటే మాలాగా ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నట్టు మీరు అమ్ముకోలేదు, లేకపోతే అక్కడ కోకాపేట భూములు అమ్ముకున్నట్టు మీరెందుకు అమ్ముకోలేదు? మేము భ్రమల్లో ఊహించుకొని మీరు అమ్మారు. ఎట్లా అధ్యక్ష ఇది కరెక్ట్? బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.